మరో బ్రేకింగ్ అంటుంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో శ్రీహరిని బెంగళూరులో నిన్న కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ వాదన తర్వాత కుప్పం కోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. కోర్టు నిర్ణయాన్ని గుంటూరు పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. శ్రీహరిని అదుపులోకి తీసుకునేందుకు కుప్పం కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. దీంతో కుప్పం కోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపీనాథ్. సోని, మొత్తం మీద అంటే ఈ నెల 13వ తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ నేత ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఆర్గా ఉన్నటువంటి శ్రీహరి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఆయన్ని 15వ తారీఖున అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి కూడా కుప్పం తీసుకొని వచ్చి అక్కడ విచారణ అనంతరం, సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని 16వ తారీఖున కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది. అయితే కుప్పం కోర్టులో ఆ సందర్భంలో విచారణ చేసి ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ ని సవాల్ చేసినటువంటి ప్రభుత్వం అంటే పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆ రోజు అంటే దాదాపు 20వ తారీఖు ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాత ఆయన బెయిల్ ని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు ఎన్నో రకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన ఐటీడీపీగా అంటే అక్కడ వైసీపీకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. ఈ సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి శ్రీహరి సిపిఆర్ఓగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, లోకేష్ పైన, ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రకరకాల పోస్టులు పెట్టించారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండదనేది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన సారాంశం. అందువల్లనే ఆయన అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు అంటే కేసును సస్పెండ్ చేసిన తర్వాత నిన్న బెంగళూరులో మరోసారి అంటే బెంగళూరు నుంచి ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సందర్భంలో, ఎందుకంటే కోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి శ్రీహరి ఏదైతే అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అందువల్ల బెంగళూరు నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారన్న సమాచారం, పక్కా సమాచారం నేపథ్యంలో పోలీసులు, కుప్పం పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన్ని మరోసారి అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత నిన్న పోలీస్ స్టేషన్ తరలించి పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ఉదయం వరకు కూడా విచారణ జరిపారు. ఇవాళ తెల్లవారుజామున అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే మరోసారి కుప్పం కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, ఎందుకంటే 41 నోటీస్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన్ని మరోసారి అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ ఒకవేళ అయినా సరే అంటే రిమాండ్ కి ఇస్తే ఎక్కడ కూడా ఉండదు, లేదంటే బెయిల్ పైన వస్తే మాత్రం ఇంకొన్ని కేసులు ఆయన పైన ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో మరికొన్ని కేసులు కూడా కొన్ని పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. కాబట్టి గుంటూరు నుంచి కావచ్చు, మరి కొన్ని జిల్లాల నుంచి కూడా కొంతమంది పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆ కేసులకు సంబంధించి ఈయన తప్పించుకొని తిరుగుతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అందువల్లనే పెద్ద మొత్తంలో ఇక్కడ కోర్టు వద్దకు చేరుకుని కుప్పానికి మరి కాసేపట్లో ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.